మంత్రాలు మాత్రం చాలా పవర్‌ఫుల్ అని జెప్తారు మీరే. అవును. మంత్రాలే మంత్రాలతో పవర్‌ఫుల్. దేవుడిని గూడా లాగేయొచ్చు, డిమాండ్ జేయొచ్చంటారు. ఇదేంటి మళ్ళా? మన పురాణాల్లో ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి వాళ్ళు చేసింది? మంత్రం చదవటమే కదా! అవును. కూర్చొని ఇలా అవును. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం గదా! హ్మ్. మాలలు పట్టుకొని, అవును. జపమాలలు పట్టుకొని కూర్చొని అవును. మంత్రమే కదా చేసింది. అవును. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి దేవుళ్ళతో వరాలు పొందారు గదా! పొందారు. ఆ! కొంతమంది ఋషులు మనకు తెలుసు దుర్వాస హ్మ్. మన మహర్షి గాని అందరూ ఎన్ ఆ! విశ్వామిత్రుడేంది అందరూ విశ్వామిత్రుడు గూడా అట్లా. దేవుళ్ళే శపించారుగా. ఆ! ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవరు? ఓకే. వాక్‌శుద్ధి. ఓకే. వాక్‌శుద్ధి ఎలా వచ్చింది? ధర్మాన్ని మంత్రం పాటించడం అచ్చా! వల్ల. ఆ! ధర్మాన్ని పాటిస్తూ మంత్ర సాధన జేయాలి. మంత్ర సాధన చేసి నేను ధర్మాన్ని పాటించనంటే బూడిదలో పోసిన పన్నీరే. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఆ! ఇప్పుడు వాళ్ళు గూడా వాళ్ళ కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఆ! సో, దానివల్ల గూడా వాళ్ళకి పనిష్మెంట్‌లుంటాయి. ఓకే. ఒకళ్ళని శపించడం గూడా కర్మకు విరుద్ధమే. ఓకే. మీకు ఆ విషయం తెలుసా? అంత గొప్ప మహర్షులు వాళ్ళ కోపాన్ని ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయారో అది కూడా వాళ్ళకి తప్పే. అంతేగా. ఆ! అవును. కానీ ఇవన్నీ చాలా ఇంటర్‌లింక్స్ ఉంటాయి. కరెక్ట్. ఈయన ఇప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి. ఈయన శపించాలి. వీళ్ళకి బర్త్ జరగాలి. దానికి లోక సంబంధించిన కళ్యాణం కర్మ జరగాలి. ఆ! అనుభవించాలి. సో, ఇదంతా సిస్టమ్. మంత్ర సాధన చేసి మనం చాలా సాధించుకోవచ్చు అనేది వాస్తవం. ఓకే. సత్యయుగం మనకి మొదటి యుగం. కొన్ని వేల సంవత్సరాలు చేయాల్సొచ్చేది. దాని తర్వాత మనకి త్రేతాయుగం. అప్పుడు కూడా వందల సంవత్సరాలు చేయాల్సొచ్చేది. హ్మ్. ద్వాపర యుగం. అప్పుడు కూడా చాలా వందల సంవత్సరాలు చేయాల్సొచ్చేది. ఆ! ద్వాపర యుగంలో మనకి కొత్తగా ఇంట్రడక్షన్ ఏంటంటే యాగాలు, అవును. పూజలు అవును. అవి బాగా ఎక్కువ మనకి అయింది. కలియుగం యొక్క అద్భుతం ఏంటి అంటే సింపుల్ మంత్ర సాధన ద్వారా వాళ్ళు చేసిన కొన్ని వేల సంవత్సరాలు మనం చాలా తక్కువ టైంలో పొందొచ్చు. ఆ! అదే కలియుగానికి మన ధర్మం రాసుంది వేదాల్లో. అవునా? ఆ! ఓకే. కలియుగంలో ఉన్న ఫెసిలిటీ అది. హ్మ్. ఎందుకు వదులుకోవాలి? అందుకనే నాకు మనుషులకి తెలియజేద్దాము. ఓకే. ఎంతో కొంత మారుద్దామని ప్రయత్నం అనమాట. ఓకే. ఓకే. చాలా మంది పిల్లలు పుట్టగానే అరే! మేనమామ గండంతో పుట్టాడు. అరే! మేనత్త గండంతో పుట్టాడు. వీడికి ఈ పూజలు చేయించాలి. ఆ పూజ జాతకం ఇలా ఉంది. అయ్యో! అయ్యో! అని బాధపడిపోతుంటారు. కొందరేమో 12 ఏళ్ళు వచ్చేంత వరకు జాతకాలు అసలు పనిచేయవు. చూయించొద్దు అని జెప్తారు. దీనిలో ఏది కరెక్ట్ అసలు? 12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా! అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా! అవును. ఆరోగ్యానికి సంబంధించినవి పనిచేస్తాయి. అచ్చచ్చా! ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలా మంది బాలారిష్టాలంటారు. లేదు. ఆ! బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే ఎనిమిదో ఇల్లు ఏదైతే ఎనిమిదో ఇల్లు ఉంటదో వాళ్ళకి సంబంధించి హ్మ్. దాంట్లో కొన్ని గ్రహాలు గనక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టటం, పెరిగేతప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ అచ్చా! జలుబులు, జ్వరాలు రావటం మనం చూస్తానే ఉంటాం గదా! పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు, జ్వరాలు, మోషన్స్ ఇట్లాంటివి కామన్‌గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్య రీత్యా సమస్యలొస్తాయి తప్ప వేరే ఏముండవు. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! కరెక్ట్. సో, 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. ఓకే. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. హ్మ్. బట్ కానీ అనారోగ్యం, మృత్యు మాత్రం పనిచేస్తాయి. పనిచేస్తాయా? హ్మ్. ఓహ్! ఓకే. దాన్ని ఎక్కడా కూడా మనం తప్పించలేం. ఏ వయసు ఓకే. వాళ్ళకైనా పనిచేస్తాయి. ఓకే. మిగతాయి పనిచేయవు. ఓకే. ఆ 12 ఏళ్ల వరకు పనిచేసేది ఏంటి అంటే, మనం పెరిగే వాతావరణం, మన తల్లిదండ్రులు, మన చుట్టీతా ఉండేవి పనిచేసి దానివల్ల వ్యక్తిత్వం ఏర్పడతా ఉంటది. అవును. అంతే గదా! అవును. తర్వాత దోషాలంటారా? నేను చెప్పినట్లే గ్రహాల వల్ల, ఆట్లి స్థితిగతుల వల్ల కొన్ని దోషాలొస్తాయి. ఓకే. కానీ వీళ్ళేం చేసినా ఏం పోవు. అవునా? ఆ! ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంటే మంత్ర సాధన మంత్ర చేసుకోవాలి. సాధన జేసుకోవాలి. ఓకే. మంత్రంతోనే మీరు పూజలు చేసుకోవాలి. ఓకే. లేదా మంత్ర సాధన పొంది సిద్ధి పొందినోళ్ళతో పూజలు చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరూ సిద్ధి పొందినోళ్ళు కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఓకే. సిద్ధి పొందడం అనేది అంత ఈజీ గాదు. ఈ కాలంలో సిద్ధి పొందడం అంత ఈజీ ఆ! గాదుగా. ఆ! కంపల్సరీగా ఎంతో సాధన, ఎన్నో విషయాల్లో మనం కంట్రోల్‌గా ఉండి, మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి, మన అలవాట్ల నుంచి అవన్నీ అది. ఉండి, భక్తి, భయంతో ఉండి, గురువుని ఆరాధిస్తూ, దైవాన్ని ఆరాధిస్తూ ఇలా హ్మ్. చేసుకొని ఎవరైతే సిద్ధి పొందారో వాళ్ళ ద్వారా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను సూపర్. గూడా చాలా సీరియస్ విషయాలకి నేను చేయను. ఆ! ఎందుకంటే అవి బ్యాడ్ కర్మ గదా! ఓకే. గ్రహాలు అంత ఈజీగా నాకు పర్మిషన్ ఇవ్వవు. అవునా? సో, మీరు ఏదన్నా చేస్తుంటారా? పూజలు అలాంటివి చాలా చేస్తుంటారా? రేరు. తక్కువ. ఓకే. అసలు చాలా రేరు. ఓకే. చేసుకోవాల్సిందే. నువ్వే చేయనప్పుడు నేనెందుకు జేయాలంట. ఆ! ఓకే. డబ్బులిస్తామన్నా చేయను మా దగ్గర. ఆ! కానీ కొన్ని వాళ్ళు అస్సలు అవ్వదు. పాపం అంటే వాళ్ళ ఉద్యోగం అదేలెండి. వల్లో కరెక్ట్. అలా కరెక్ట్. అవ్వనప్పుడు ఏదో పెళ్లి కోసం, ఉద్యోగం కోసం ఏదైనా చిన్న చిన్న వాటిల కోసం సపోర్ట్ కావాలి అంటే అచ్చచ్చ! చేస్తాం తప్ప ఒక పూజ అట్లా కూడా చేయం మేము. ఆ! 7 రోజులు, 11 రోజులు, నెల రోజులు. ఓహ్! ఒక్క రోజుకి ఎట్లా అంతేగాని అవుతది? శత్రు వినాశనం,
ఇట్లాంటివి కావాలంటే చేయరు మీరు. అసలు చేయను నేను. వశీకరణ చేయాలి. అసలు చేయను నేను. ఎందుకంటే ఈ 2 చాలా పాపులర్. పిల్లలకి ముహూర్తాలు పెట్టమంటారు కదా పుట్టేదానికి, అది కూడా చేయను నేను. ఎందుకు? విరుద్ధం అది, అచ్చచ్చా! సృష్టి రైట్. విరుద్ధం అది. కరెక్టే కదా! అవును. ఉమ్. సిజేరియన్ కోసం ముహూర్తాలు. అవును, చేస్తారు కరెక్టే కానీ అండి. ఏం చాలా చేయాలి, బ్యాడ్ అది. చేయలేను నేను. నాకు వస్తే నేను డబ్బుల కోసం అయితే నేను శాస్త్రాన్ని చదవలేదు, చదవలేదు. చేయట్లేదు. మీకు అవసరం కూడా లేదు. లేదు. మేనమామ దోషాలు అన్నారు కదా, ఆ, మామూలుగా ఇంత ముందు మనం పేగు చుట్టుకొని అవును. పుట్టినప్పుడు నూనెలో అలా అవును. చూపించాలనేది వెనకట కొన్ని ఉండే ఉండేవి. సిద్ధాంతాలు, అవన్నీ అవును. సైంటిఫిక్ గా ఉంటాయి దానికి. అచ్చచ్చా! సో వాటిని ఏం కొట్టిపడేయాల్సిన అవసరం లేదు, ఓకే. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇందాక మీరు అన్నారు కదా, ఇది చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే విషయం చెప్తున్నా, ఉమ్, ఎవరేం చెప్పినా ఫస్ట్ భయభ్రాంతులు అవ్వద్దు, అది. ఆలోచించండి, ప్రశ్నించండి. అది మీ స్థాయిలో ఉండి చిన్నదంటే చేయించుకోండి. ఎందుకంటే కంసుడు లాంటోడే ఎంత కథ నడిపాడు కృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం. అంటే అది చూసి అది విన్న అందరికి కూడా భయం ఉంటది కదా, ఆ, వామ్మో ఇదేదో ఆ. ఎఫెక్ట్ ఉందిరా అని. కానీ అట్లా ఏం చేశారు, తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అంతే. ఆ, అదే అర్థం చేసుకోమన్నా. ఆ, మనకి చక్కగా చెప్పాయి పురాణాలు, మీరు పురాణాలు మొత్తం చదవండి, ఓకే. చక్కగా చెప్తాయి. ధర్మం ఏంటి, కర్మ ఏంటి, నీతి ఏంటి, నీతి తప్పితే ఏంటి, మొత్తం ఉంటుంది. అసలు మహాభారతం చదివితే చాలు, అవును. అద్భుతం. నేనైతే అసలు దాంట్లో జీవిస్తున్నట్లే ఉంటది చాలా సార్లు అవునా? నాకు. వావ్. నా పిల్లలకి మేము రోజు ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి, దాంట్లోంచి నేర్చుకోవాల్సిన గురించి ఎంతో ఉంటది. Wonderful. వీలైతే అది చదవమని అయితే అందరికీ చెప్తాను నేను. సూపర్, సూపర్. ఇంకోటి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటానండి. మీ మెడలో రుద్రాక్ష మాలలు కానీ, కరుంగాలి మాల కానీ, కృష్ణ మాలలు కానీ ఏమీ కనిపించట్లేదు ఏంటి? అంటే నాకు ఒక వస్తువుల వల్ల నాకు శక్తి ఫస్ట్ అవసరం లేదు. ఓకే. మన ఆలోచనలు మనకి మనమే శక్తి, ఆ, మనం చేసిన సాధన మనకి శక్తి. ఆ, ఇందాక మీకు చెప్పా, రాళ్ళు కానీ రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్, చిన్న సహకరిస్తాయి అంతవరకే. ఓకే. అవి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. ఇవండి స్ఫటిక మాలలు ఇది. ఇది స్ఫటిక వచ్చేసరికి కూల్ గా ఉండటానికి, అచ్చచ్చా! ఓకే. కూల్ గా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్ఫటిక వేసుకోండి. ఓకే. నాకు బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు స్ఫటిక వేసుకుంటాను, ఓ సూపర్. కూల్ గా అచ్చా, ఉండాలి. అంతేగాని మంత్రించింది కాదు. మంత్రించింది కాదు. ఓకే. సో స్ఫటికం అంటే కొంచెం కూల్ కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. రుద్రాక్ష ఓకే. అనేది అందరూ వేసుకోకూడదండి, అవునా? అది కొంచెం ఫైర్ ఎలిమెంట్, ఓకే. ఎనర్జీస్ ఉంటాయి. అచ్చా, వాటికి ఉందా నిజంగా శక్తి ఉంది? మార్చవండి. ఆ, మళ్ళీ క్లారిటీ, నా స్టేట్మెంట్ రాసుకోండి. మీరు ఎంత 100,000 మంది వచ్చినా కూడా నేను దీని మీద డిబేట్ కూర్చోగలను. ఆ, రుద్రాక్షలు వేసుకుంటే జీవితాలు మారవు. ఆ, అవి ఏదో మనకి ధైర్యం, అబ్బా ఇది వేసుకున్న దగ్గర నుంచి బాగుంది అనుకుంటారా, ఆ, అది ధైర్యం. అది చాలు. అలా ఆలోచించుకుంటూ వేసుకోండి. వేసుకున్న దగ్గర నుంచి ఇది పనిచేస్తుందా లేదా, ఆ, అసలు పనిచేసేది కూడా పనిచేయదు. ఆ, మీరు వేసుకుంది ఏదైనా ఇది వేసుకుంటే బాగుంటది అని నమ్మి వేసుకోండి, ఏదైనా వేసుకోండి. పిచ్చి రాళ్ళని కూడా పాకెట్ లో పెట్టుకోండి, అద్భుతం అని. అద్భుతం వర్కౌట్ అద్భుతం అవుతుంది. జరుగుతుంది. ఆ, మీ నమ్మకం ఇక్కడ, మీ ఆలోచన ఇక్కడ, ఇవి ముఖ్యం, వస్తువులు కాదు. ఓకే. అందుకనే ఇవి కరుంగుల మాలలు, రుద్రాక్ష మాలలు ఊరికే నచ్చితే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, అలంకారం లాగా అంతే. అంతే కానీ తప్ప- రుద్రాక్ష మాల అయితే అందరూ వేసుకోమోకండి. ఆ, దానికి ఫైర్ ఉంటది, కొంచెం ఓకే. హీట్ ఎలిమెంట్ అన్నమాట, కొంచెం అగ్రెసివ్నెస్ పెంచేదానికి మిమ్మల్ని అవకాశం కలిసి ఉంటది. అడిగితే మీరు చెప్తారుగా వేసుకోవాలా వద్దా అనేది? అసలు నేను ఎవరికి చెప్పను మాల వేసుకోమని. అచ్చా, చెప్పరా? ఓకే. అసలు ఆ, అవసరం ఏముంది, స్పిరిచువల్ గా జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి రుద్రాక్షలు కావాలి. అంతే. నార్మల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి అసలు అవసరం లేదు ఓకే. ఈ స్ఫటిక గానీ రుద్రాక్ష గానీ. ఉమ్, నార్మల్ లైఫ్ లో కోరికలు సాధించుకోవాలనుకున్న వాళ్ళకి అవసరం లేదండి. అచ్చా, అచ్చా. ఈ 2 క్లారిటీ ఉండాలి, అవగాహన. ఇప్పుడు మీరు నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అవును, అంతే కదా. నేను చేసేది అదే. మీరు నా ఆ. దగ్గరికి వస్తే ఏం చేస్తారన్నారు కదా, ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తా, ఓకే. ఫస్ట్ చదువు చెప్తా.